నమస్తే తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. మెగాస్టార్ చిరంజీవి గారి 158వ సినిమా బాబీతో కలిసి చేస్తున్న విషయం తెలిసిందే కదా. అంటే బాబీ డైరెక్టర్, మన చిరంజీవి గారు యాజ్ యూజువల్ హీరో. సినిమాకు సంబంధించి మొదటి నుంచి చిరు లీక్స్ విషయంలో సినిమా ప్రమోషన్ రోజు అంటే ఓపెనింగ్ రోజే చిరు గారు సినిమా గురించి ఏదో చెప్పబోతుంటే బాబీ గారు అన్నయ్య మీరు ఇప్పుడు ఏం చెప్పకండి, జస్ట్ బెంచ్ మార్క్ అది మాత్రం చెప్పండి అనేసి అని ఆపేశారు. చిరంజీవి గారు ఒక మాట అన్నారు, చెప్తే అయిపోతామేంటి, లెట్స్ వెయిట్ అండ్ ఇట్స్ ఒక బ్లూఫర్ మనకు వదిలిపెట్టేశారు. సీన్ కట్ చేస్తే కొరియన్ కనకరాజు ప్రెస్ మీట్లో చిరు గారి సినిమా గురించి అడగగానే సినిమా టైటిల్కి సంబంధించి కదిరి అని చెప్పేసి ఇమీడియట్గా 4 ఖర్చు చేసుకున్నారు. మరి మన చిరంజీవి గారు కూడా సినిమా ప్రమోషన్లో భాగంగానే ఇప్పుడున్న జనరేషన్ నాకట్టుకునేందుకు రూట్ మార్చారు. మరి కదిరి అన్నది సినిమా టైటిల్ లీకా లేకపోతే దాంతో ముడిపడిన సినిమా టైటిలే ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడాలి. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య. చిరు లీక్స్ అంటే అందరికి ఎంత ఇంట్రెస్టో మనందరికీ తెలిసిందే. తెలియకుండానే ఆయన ఆ ఫ్లోలో కొన్ని సందర్భాల్లో చాలా లీక్స్ చేశారు. ఆశ్చర్య మూవీది అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది సినిమా టైటిల్ అది. మరి నా కదిరి అనేసి అంటూ బాబీ సినిమా టైటిల్ సంబంధించి లీక్ ఇచ్చారు. ఇంకా కొనసాగింపు ఏదైనా ఉంటుందా లేకపోతే దాంతో ముడిపడి టైటిల్ ఏదైనా ఉంటుందా అంటే ఏం చెప్పారు? నవనరసింహ క్షేత్రాలలో మా కదిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అనేది ఖాద్రి అనేది పూర్వనామం. ఖాద్రి కాస్త వ్యావహారికంలోకి వచ్చేటప్పుడు కదిరి అయింది. మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉంది. మా అందరికీ చాలా ఇలవేల్పు కొంగు బంగారం అయినటువంటి నరసింహస్వామిని దర్శించుకోవటం, అట్లాగే తిరునాళ్ళు జరుగుతాయి, నరసింహస్వామి తిరునాళ్ళు జరుగుతాయి, చాలా వైభవపేతంగా జరుగుతాయి. అనంతపురం జిల్లా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మా అమ్మ పుట్టిన ఊరు, మా అమ్మ చదువుకున్న ఊరు, పెరిగిన నేల అంతా అనంతపురం జిల్లాతో ముడిపడి ఉంది. బంధువులు కూడా ఉన్నారు ఇప్పటికి అనంతపురం జిల్లాలో. నాకు చిరంజీవి గారి సినిమాలకు సంబంధించి అనంతపురంలో రాయలసీమకు వస్తే సీడెడ్ జిల్లాల్లో తిరుపతి తర్వాత అనంతపురంలో కనీవిని ఎరిగినటువంటి వసూళ్ళు వచ్చేవి. చాలాసార్లు చిరంజీవి గారు అండ్ టీం ఏదైతే ఉన్నారో అప్పట్లో వాళ్ళు చిరంజీవి గారి సినిమాలకు సంబంధించి ఏదైనా ఒక వేడుక అనంతపురంలో నిర్వహిద్దామని చాలా ప్రయత్నించారు. అది సాధ్యపడలా. ఎందుకంటే హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్కి వచ్చి కర్నూలుకి వెళ్ళి కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్కి రావడం సాధ్యపడుతుంది. వాళ్ళు ఫ్లైట్లో తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి తిరిగి రావడం సాధ్యపడుతుంది. అనంతపురం, కడప ఈ 2 చోట్ల కార్యక్రమాలు నిర్వహించాలంటే సాధ్యపడదు. అప్పట్లో లాజిస్టిక్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అలా కడప, అనంతపురంలో ఏ వేడుకలు చిరంజీవి గారు నిర్వహించబడాలి. చిరంజీవి గారు కడప మహోత్సవాలకు వెళ్ళారు ఒకసారి, అది వేరే విషయం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. అలాగే అనంతపురంకి వచ్చేటప్పటికి చిరంజీవి గారి సినిమాలకు సంబంధించి చిరంజీవి గారి వేడుకలు ఏవి జరగలేదు. చిరంజీవి గారు పాల్గొన్నది కర్నూలు వచ్చారు, ఒంగోలు వచ్చారు, నెల్లూరు వచ్చారు, తిరుపతి వచ్చారు, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, వీటన్నిటికీ పలుమార్లు చిరంజీవి గారి సినిమాలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో వేడుకల్లో పాల్గొన్నారు. అనంతపురం రాలేదు అని అనుకుంటుండేవాడిని. అట్లాంటిది ఇవాళ ఆయన కదిరి అని ఆపేశారు. కదిరి నరసింహస్వామి లేకపోతే ఏమిటన్నది నిజంగా నేను సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఆ ప్రాంతపు కథ అయితే, ఆ ప్రాంతీయతకి, ఆ దేశీయతకి సంబంధించినటువంటి కథా వస్తువుని నిజంగా బాబీ తీసుకుని దాన్ని తీర్చిదిద్ది ఉన్నట్లయితే అద్భుతం అయితే జరుగుతుంది. వాస్తవానికి బాబీ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ, కొల్లి బాబీ, అతనిలో చిన్ని కృష్ణ గారి దగ్గర సహాయకుడిగా పనిచేశారు. చిన్ని కృష్ణ గారి దగ్గర పనిచేశారు, ఆకుల శివ గారి దగ్గర పనిచేశారు. ఏది రచనా విభాగాల్లోనే మెళకువలు నేర్చుకున్నారు. మెళకువలు నేర్చుకున్న తర్వాత ఆకుల శివ గారి స్కూల్ వేరు, లక్ష్మి, నాయక్ అలా ఉంటుంది ఆకుల శివ గారి స్కూల్. చిన్న కృష్ణ గారి స్కూల్కి వచ్చేటప్పటికి మనకు తెలుసు ఒక నరసింహనాయుడు, ఒక ఇంద్ర, ఇలా ఈ మీటర్లో ఉంటుంది. బాబీ చిరంజీవి గారితో చేసిన మొదటి సినిమా వాల్తేరు వీరయ్య టైటిలు, తర్వాత సినిమా పాట, ఫస్ట్ హాఫ్ ఇవన్నీ మొన్న కూడా కూర్చొని చూసా. ఫస్ట్ హాఫ్ మొన్నే 3 రోజులు 4 రోజులు ఫస్ట్ హాఫ్ కూర్చొని చూసా. సెకండ్ హాఫ్ నేను ఎందుకు చూడండి, సెకండ్ హాఫ్ కొల్లి బాబీ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఏం చేశాడంటే చిరంజీవి గారు స్క్రీన్ ప్రెజెన్సే తగ్గించేశాడు. సెకండ్ హాఫ్ రవితేజ్ గారు డామినేషన్ వస్తారు. మీకు ఫస్ట్ డే ఈవినింగ్ షో వస్తున్నాను నేను, చూస్తూ సెకండ్ హాఫ్ రవితేజ్ గారి ఎపిసోడ్ జరుగుతూ ఈ సినిమాలో చిరంజీవి గారి హీరో అన్న విషయం మర్చిపోయాను కాసేపు నేను. ఓకే, ఇది మనం చిరంజీవి గారి సినిమా చూస్తున్నాము, చిరంజీవి గారి సినిమా అన్న విషయం మర్చిపోయి రవితేజ సినిమా చూస్తున్నా ఒక దీనిలో ఉన్నాం కాసేపు. తర్వాత గుర్తు ఇది మనం వాల్తేరు వీరయ్య చిరంజీవి గారి అని, అంటే సినిమా ఆడేసింది,
పాస్ అయిపోయింది, హిట్ అయిపోయింది, 4 రూపాయలు వచ్చేసాయి, నిర్మాతలకి సహ నిర్మాతలకి అందరికీ డబ్బులు మిగిలినవి కాదండి. ఒక డైరెక్టర్, నేను ఇందాక చిన్ని కృష్ణ గారు అనే పేరు ఎందుకు తీసుకొచ్చాను, ఆకుల శివ అనే పేర్లు ఎందుకు తీసుకొచ్చానంటే, చిన్ని కృష్ణ గారి దగ్గర సహాయకుడిగా పనిచేసిన తర్వాత చిరంజీవి గారు డైరెక్ట్ చేసే అవకాశం వస్తే నువ్వు ఇంద్రకు మించి తీయాలి. నువ్వు అంతే కదా. బాలకృష్ణ గారి అవకాశం ఇస్తే నువ్వు డాకు మహారాజ్ తీయవు, నరసింహనాయుడు మించి తీయాలి నువ్వు. అప్పుడే 20 ఏళ్ల క్రితం నరసింహనాయుడు ఇంద్ర అక్కడ సృష్టించేసిన తర్వాత 25 ఏళ్ల తర్వాత ఆ హీరోలు అవకాశం ఇస్తే దీనికి 10 మెట్లు పైన 20 మెట్లు పైన ఎట్లా ఆలోచించాలి, వీళ్ళని ఎట్లా మనం ఏ స్థాయిలో వీళ్ళని నిలబెట్టాలి అని నువ్వు ఆలోచించాలి తప్ప ఇంకా దిగువ తీసుకొచ్చి సార్ 20 ఏళ్ల క్రితం మీరు చేసిన డాన్స్ సార్, 30 ఏళ్ల క్రితం మీరు గోడ బద్దలు కొట్టేశారు సార్. శంకరప్రసాద్లు కూడా అదే చేశారు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కథలు, ఎన్ని సినిమాల్లో చిరంజీవి గారే అనుకరించేటటువంటి పాత్రలు చిరంజీవి గారి కోసం రాస్తారు. పరభాష సినిమాలు మీరు చూడటం లేదా? మేము చూస్తున్నాం, మా ఇంట్లో పిల్లలు కూడా చూస్తున్నారు. నేను నా తర్వాత నా మేనల్లుడు మేనకోడలు ఒక ఏజ్ గ్రూపు, ఇప్పుడు మా అమ్మాయి ఒక ఏజ్ గ్రూపు, తర్వాత కూడా ఇంకొన్ని ఏజ్ గ్రూపులు వచ్చేసాయి. మీ ఇంట్లో మీ మేనకోడలు, లేకపోతే మీ అంతే కదా మీ అక్కయ్య గారు అమ్మాయి, వీళ్ళు ఏజ్ గ్రూపులు తీసుకుంటే పరభాషా సినిమాలన్నీ మనం ఓటీటీలు పుణ్యమా అని చెప్పేసి మనం తెలుగు భాషలో చూసేస్తున్న సందర్భంగా ఆయనలోని నటుడికి పని పెట్టండి. ఆయనలోని కళాకారుడు, ఆయనలో ఉన్నటువంటి ఒక కళాకారుడు ఎటువంటి కళాకారుడు అంటే చిరంజీవి గారికి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ కళ్ళు ఎటువంటి కళ్ళు అంటే ఏ చిన్న ఎక్స్ప్రెషన్ అయినా చాలా పవర్ఫుల్గా ఎక్స్ప్రెస్ చేయగలిగినటువంటి కళ్ళు భగవంతుడు ఆయనకి ఇచ్చారు. ఆయన సిగ్గుపడినా అందంగా ఉంటుంది, కోపంగా ఉన్న అందంగా ఉంటుంది, లేకపోతే ఆయన కసిగా ఉన్న అందంగా ఉంటుంది, ఆయన ఎవరైనా కొట్టాలనుకుంటున్నా అందంగా ఉంటాయి ఆ కళ్ళు. ఆ కళ్ళలో కోటి భావాలు పలికించేటటువంటి కళాకారుడు. ఆ కళ్ళలో ఎవరో కవి గారు కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు అన్నారు. ఇక్కడ చిరంజీవి గారు కళ్ళెత్తితే చాలు కోటి భావాల జల్లు అంటాను నేను. అటువంటి ఆ కోటి భావాల జల్లులో మనం తడిసి ముద్దవ్వాలంటే గొప్ప పాత్రలు రాయాలి ఆయన కోసం. మా ప్రాంతపు కథ, ఆ ప్రాంతపు కథ కదిరి అయితే, కదిరి నరసింహస్వామి పాత్రే అయితే, పాత్ర అంటే పేరు అటువంటి టైటిల్ అయితే ఖచ్చితంగా చాలా 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 బాగుండాలి. చాలా గొప్పగా చిరంజీవి గారు చేస్తారో మనకు తెలుసు. ఎదురు చూస్తున్నాం. చిరు లీక్స్ గురించి చెప్పాడంటే ఏం చెప్తారు అంటే ఆయన కూడా ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు సినిమా బజ్ లేదు ట్రెండీ అండి. చిరంజీవి గారు అప్డేటెడ్, ట్రెండీ. ఆ విషయంలో ఆయన మేకవర్ విషయంలో కావచ్చు, ఆయన ఆలోచన విధానం కావచ్చు, ఆయన అనుభవం కావచ్చు, ఇవన్నీ చాలా గొప్పవి. నేను ఎప్పటికప్పుడు ఎందుకు మనం పదే పదే ప్రస్తావిస్తున్నామంటే ఆయనంత ట్రెండీగా అప్డేటెడ్గా ఉన్నప్పుడు మీరు కూడా అంతే ట్రెండీగా అప్డేటెడ్గా ఉండి ఒక అద్భుతమైనటువంటి అవుట్పుట్ని వెలికి తీసుకురండి అని మనం కోరుతున్నాం సాంకేతిక నిపుణుల్ని. ఓకే, వాళ్ళు మేము ఆ సినిమాలో చేసిన చిరంజీవి, ఈ సినిమాలో చేసిన చిరంజీవిని చూపిద్దామని అనుకుంటున్నాం అన్న దగ్గర ఆగిపోతున్నారు, స్టక్ అయిపోయారు, ఆలోచించటం లేదు, పరిధిని విస్తరించుకోవటం లేదు, ఆ పరిధిలోనే ఆ చట్రంలోనే వాళ్ళు ఇమిడిపోయి ఉన్నారు. మనము గతంలో దర్శకులకు సంబంధించి చేసాం, చిరంజీవి గారితో స్టార్ట్ అయిన డైరెక్టర్స్, తర్వాత చిరంజీవి గారితోనే డైరెక్టర్స్గా తమను తాము నిరూపించుకున్నటువంటి డైరెక్టర్స్, ఇట్లా మనం ఒక ఎపిసోడ్ చేసాం చిరంజీవి గారికి సంబంధించి. ఆ సమయంలో ఏంటంటే చిరంజీవి గారు లాంటి హీరో కోసం డైరెక్టర్లు ఎదురు చూశారు, రైటర్లు ఎదురు చూశారు, సినిమాటోగ్రాఫర్లు ఎదురు చూశారు, కొరియోగ్రాఫర్లు ఎదురు చూశారు, యాక్షన్ కొరియోగ్రాఫర్లు ఎదురు చూశారు. దానివల్ల ఏమైందంటే సాధ్యపడింది, మీకు సాధ్యమైంది. వైవిధ్యభరితమైనటువంటి పాత్రలు చిరంజీవి గారు ఒకే సమయంలో పోషించడానికి, అసలు సంబంధం లేనటువంటి కథావస్తువులు, సంబంధం లేనటువంటి పాత్రలతో చేసి విజయాలు అందుకోవడానికి సాధ్యపడినటువంటి ఒక స్వర్ణయుగం చిరంజీవి గారికి సంబంధించి మెగా స్వర్ణయుగం అది. ఆ మెగా స్వర్ణయుగం నుంచి ఏంటంటే లెక్కలు వేసుకుని మనం ఏంటది దాని పేరు ఏమంటారు, ఓవర్ పర్ఫెక్షన్కి వెళ్ళిపోయి, ఓవర్ ఎంథ్యూసియాస్టిక్ అయిపోయి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సరైనటువంటి ఫలితాలు ఇవ్వటం లేదు, ఓకే, రావడం లేదు. మనం పదే పదే బోళాశంకర్, ఆచార్య వీటి గురించి ఎందుకు మాట్లాడతామంటే చిరంజీవి గారు మీకు దొరికితే, చిరంజీవి గారు దొరికితే మీరు ఇదా చేసేది మీకు అర్థమవుతుంది కదా. చిరంజీవి గారు డేట్లు దొరికి, చిరంజీవి గారు మీకు అందుబాటులో ఉండి, చిరంజీవి గారు కష్టపడడానికి తను కష్టపెట్టుకోవడానికి సిద్ధపడి ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మీరు చేసేటటువంటి సినిమాలు ఇవా అనే ప్రశ్న వేయాలనిపిస్తుంది ఖచ్చితంగా. ఎంత విలువైన అంటే ఇప్పుడు నా బాధ, ఆవేదన ఏంటంటే సంధ్య గారు, ఒక 10 సంవత్సరాల కాలం ఆయన నటించాల, దూరం అయ్యారు. 10 సంవత్సరాల కాలం దూరం అయిన తర్వాత ఏంటంటే ఆ మిగిలిన సమయంలో ఇప్పుడు
ఆ సమయాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకునేటటువంటి పాత్రలు కథలు రావాలి. ఆ గ్యాప్ ఏదైతే ఉందో 10 సంవత్సరాలు అది మర్చిపోవాలి, అది మనకు గుర్తుకు రాకూడదు. మనం చిరంజీవి గారితో 70s ఎర్లీ నుంచి ట్రావెల్ చేస్తున్నాం అనేటటువంటి ఒక నాస్టాలజీలోనే వెళ్ళాలి. మనం వెళ్ళాలనుకున్నప్పుడు వీళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఆ పని చేయట్లేదు వీళ్ళు. శంకరవర ప్రసాద్ చేసిన పని ఏంటంటే, మీకు కావాల్సింది పలానా సిగ్నేచర్ స్టెప్ వేసిన చిరంజీవి గారు కదా, ఇదిగో సిగ్నేచర్ స్టెప్ వేశారు, హుక్కు డ్యాన్స్ హుక్కు డ్యాన్స్ హుక్కు డ్యాన్స్ హుక్కు డ్యాన్స్ ఏంటి ఆ గ్యాంగ్ లీడర్లో గోడ బద్దలు కొట్టారు, ఇప్పుడు ఆ సీన్ కావాలి కదా, కమాన్ ఇక్కడ గోడలు బద్దలు కొట్టాం, ఇప్పుడు ఏంటి ఇది చేశారు మీకు మనశంకరవర ప్రసాద్లో. ఈవి సత్యనారాయణ రీక్రియేట్ చేశారు, అదే స్పూఫ్, ఇవన్నీ స్పూఫ్స్ అనమాట. ఈవి సత్యనారాయణ గారు సినిమాల్లో ఉన్న ఆయన స్పూఫ్ చేస్తుంటారు. అక్కడ వేరే హీరో చేస్తాడు, ఇక్కడ చిరంజీవి గారే చేస్తారు. చిరంజీవి గారి అనుకరించడం, అదే అంటున్నా, చిరంజీవి గారి అనుకరించడం అనమాట. ఓకే, మీకు అర్థమైంది కదా. చిరంజీవి గారిని అనుకరించడం ఏంటి? చిరంజీవి గారు ఎవరిని అనుకరించాలో తెలుసా మీకు? నేను చాలా ఎవరైనా చిరంజీవి గారి వీర, దానిపైన రాక్షస, ఇంకేమైనా ఉన్న పదాలన్నీ వేసుకున్న అభిమానులు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. నాకే ఫోన్ చేస్తారు. నాతో అంత చనువు ఉండి మాట్లాడగలిగిన వాళ్ళు నాకే ఫోన్ చేసి నాతోనే మాట్లాడతారు. కాసేపు అక్కడ నేను ఎందుకు చిరంజీవి గారు ఎవరిని అనుకరించాలి అంటే, ఒక ఛాలెంజ్లో గాంధీ అనే పాత్రను చిరంజీవి గారు అనుకరించడం అంటే ఆ పాత్రను ఆయన అర్థం చేసుకుని నేను గాంధీగా మారిపోవాలి. అభిలాష్లో చిరంజీవి, నేను లాయర్ చిరంజీవి అంటే నేను లాయర్ చిరంజీవి అయిపోవాలి అని ఆ పాత్రగా చిరంజీవి గారు, ఆ పాత్ర స్వరూపంలోకి చిరంజీవి గారు మారిపోతారు. ఇప్పుడు ఎందుకు మహారాజు గురించి మాట్లాడుకుంటాం, ఎందుకు ఛాలెంజ్ గురించి మాట్లాడుకుంటాం, ఎందుకు విజేత గురించి మాట్లాడుకుంటాం, ఎందుకు రాక్షసుడి గురించి మాట్లాడుకుంటాం, ఎందుకు అభిలాష్ గురించి మాట్లాడుకుంటాం? ఎవర్ గ్రీన్ కదా. రక్తసింధూరంలో ఇవాళ చేయమనండి గండ్రగొడ్డల పాత్ర, ఇంకొక హీరోని ఎవరినైనా చేయమనండి. తమ్ముడు చిరంజీవి జైలుకి వెళ్ళిన తర్వాత లోపల సెల్లో ఉన్నటువంటి చిరంజీవి గండ్రగొడ్డలి అస్థిమూల పంజరాలు ఆర్తరావ మందిరాలు అంటూ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కవిత్వం చెప్తాడు. ఆ చిరంజీవి గారిని వేరే హీరోని ఎవరినైనా ఆ పాత్రను చేసి చిరంజీవి గారిలాగా చెప్పండి, చెప్పగలరేమో? వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక భూమి, ఒక ఆకాశం, ఒకే ఒక్క మెగాస్టార్. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.